ఈరోజు కళ్యాణ్ రామ్ గారిది పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త మూవీ అనిల్ రావిపూడి గారు, కళ్యాణ్ రామ్ గారు, వెంకటేష్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న మూవీకి సంబంధించి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఎలా ఉంది, ఆ పోస్టర్లో కళ్యాణ్ రామ్ గారు లుక్ ఎలా ఉంది, ఆయన గెటప్ ఏంటి, ఎలాగేంటి అనేది మనం కొంచెం క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మనశంకర ప్రసాద్ గారు సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారితో కలిసి ఆయన చేస్తున్న బ్రహరీ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఈ సినిమాకి సంబంధించి మొన్న మధ్య పూజా కార్యక్రమాలు అవి స్టార్ట్ చేశారు, షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈరోజు కళ్యాణ్ రామ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో కళ్యాణ్ రామ్ గారు పంచకట్టులు చాలా క్లాస్గా ఆయన ఒక ఫెస్టివల్ మూడ్లో ఉన్నట్టుగా మనకైతే ఆ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. అది ఒక సాంగ్కు సంబంధించి ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నట్టుగా మనకైతే అనిపిస్తుంది ఈ పోస్టర్లో. ఏదన్నా కానీ కళ్యాణ్ రామ్ గారు కొంచెం డిఫరెంట్గా మనకి కనిపించారు, చాలా స్టైలిష్ లుక్లో ఉన్నారు ఈ పోస్టర్లో. అందులోనూ అనిల్ రావిపూడి గారి ఫస్ట్ మూవీ పటాస్, ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ గారితోనే ఆయన ఎంట్రీ ఇవ్వటం, ఆ సినిమా సక్సెస్తోనే అనిల్ రావిపూడి గారు ఎన్నో సక్సెస్లు అయితే అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన తీసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అయితే లేదు, ప్రతి సినిమా కూడా హిట్ బాగుంది అనే విధంగానే వెళ్ళినాయి, కానీ ఏది కూడా బాగోలేదనే టాక్ అయితే రాలేదు. మనశంకర ప్రసాద్ గారి తరువాత ఆయన క్రేజ్ ఇంకా బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్న మూవీతో ఆయన బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో పాటు వసూల్లో కూడా నంబర్ వన్గా అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 300 కోట్ల పైన దాడడం. ఇప్పుడు మనశంకర ప్రసాద్ గారు కూడా 400కు దగ్గర రావడం ఈ సినిమాతో ఆయనకి ఒక పేరు అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వెంకటేష్ గారిని మళ్ళీ ఆయన ఎంచుకోవడం, కళ్యాణ్ రామ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రావడం, అందులో కాన్సెప్ట్ కూడా మనకి రాయలసీమ నేపథ్యంలో రాబోతుందని మనకు ఆల్రెడీ రివీల్ చేశారనమాట. అంటే ఇప్పుడు రాయలసీమ నేపథ్యంలో అంటే ఫ్యాక్షనిస్టు గొడవలు ఇలాంటివి ఏం కాకుండా అసలు ఫన్ జోన్లో రాబోతుందని ఆయన రిలీజ్ చేసిన ఒక షార్ట్ వీడియోతో మనకు ఆ రోజు అయితే అర్థమైందనమాట. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలా తెరకెక్కించబోతున్నారు, ఈ మూవీ వచ్చేసి బావా బావమరుదులకు సంబంధించిన స్టోరీ అయితే చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతున్నాయి, ఫన్ ఏ విధంగా ఉండబోతుంది, సంక్రాంతికి మళ్ళీ ఆయన ఏ విధంగా తన నవ్వులతో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయబోతున్నారు, 2027 మళ్ళీ అనిల్ రావిపూడి గారికి ఏ విధంగా కలిసి వస్తుంది. అందులోని ఈ 2027 సంక్రాంతి బరిలో మంచి గట్టి సినిమాలు ఉన్నాయి. చిరంజీవి గారిది ఉంది, బాలకృష్ణ గారిది ఉంది, నాగార్జున గారిది కూడా ఉందంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి గారు ఆయన మార్క్ ఎలా చూపిస్తారు. ఇందులో ఇంకొక మనకు స్పెషల్ ఏంటంటే, అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు వెంకటేష్ గారు, అంటే ఆయన ఆల్మోస్ట్ పెద్ద హీరోలతో చేశారు, ఒక నాగార్జున గారితో తప్పితే. ఇప్పుడు వాళ్ళ సినిమాలందరూ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఒక టాక్ అయితే ఉందన్నమాట. మరి ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ రావాల్సింది వెంకటేష్ గారిది అనమాట. ఆయనది కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. ఆ తర్వాత ఒక్కొక్కరిది రివీల్ చేస్తూ ఇటు వస్తారు. హీరోయిన్ ఫొటోస్ కానీ, ఇంకేదైనా సాంగ్స్ కానీ, ఇలా ప్రతి ఒక్క ఫుటేజ్ ఆటోమేటిక్గా ఆయన రిలీజ్ చేస్తుంటారు ఎంతో కొంత గ్యాప్తో. మెల్లమెల్లగా ఇక షూటింగ్ అయిపోయే టయానికి ఆయన ఏదో ఒక మేకింగ్ వీడియో కానీ, లేదంటే సాంగ్ కానీ ఏదో ఒకటి రివీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మొత్తానికి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ఫాస్ట్గానే జరుగుతుందంట. మేబీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు వెంకటేష్ గారి కాంబినేషన్ అనేది కొంచెం క్రేజీగానే ఉంది అందరికీ. ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళిద్దరు కాంబినేషన్, అసలు వీళ్ళిద్దరు కాంబో ఏ విధంగా స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ఉండబోతుంది అనేది. జనరల్గా ఏంటంటే వెంకటేష్ గారు కామెడీలో కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించడంలో కానీ ఆయన రూటే సపరేటు. కళ్యాణ్ రామ్ గారి పరంగా వచ్చేవాటికి ఆయన కొంచెం యాక్షన్ సీక్వెల్స్ కొంచెం ఆ స్థాయిలో ఉంటే ఒక రకంగా ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఫన్ జోన్లో ఏ రకంగా చూపిస్తారు, లేదంటే కనుక ఈయనకి ఏ విధంగా డిఫరెంట్ చూపించగలుగుతారని చూడాలి మనం. మరి నందమూరి అభిమానులు ఏ రకంగా ఆయన అంచనాలు అందుకోగలిగేలా చేస్తారు, ఇటు వెంకటేష్ గారి అభిమానులు కూడా ఏ విధంగా ఆయన అంచనాలను అందుకునేలా చేస్తారు ఏంటనేది మనం చూద్దాం. ప్రస్తుతానికైతే మనకు వచ్చిన అప్డేట్ అయితే ఇదండి. చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించి
మరేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద అయితే మాత్రం చాలామందికి భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఇంకేదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నేను ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మనకేంటంటే ఛానల్ కూడా రీచ్ పెరుగుతుంది. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.